ఒక ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ కొట్టడానికి క్రెడిట్ కొట్టేయడానికి ఛాన్స్ ఉన్న సినిమాను వదిలేసి వేరే వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటండి? అంటే రిలీజ్కి ముందే ఇది మెటీరియలైజ్ అయిందండి. యాక్చువల్గా రిలీజ్ తర్వాత చాలా చూసాం అప్పుడు. అలానే కానీ మంచి కథ చేయాలి ఇంకా ఇప్పుడు, అందుకని చెప్పి ఇందాక అన్నట్టు ప్రొడ్యూసర్గా మరిపోతే కథలు రాసుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని అందరిని టార్చర్ పెట్టడానికి ఇంకో 1 yearలో రెడీ అవుతున్నాను. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం, అంతా బాగా వస్తుంది. మెయిన్ కథ నచ్చి దీన్ని టేక్ ఆఫ్ చేసుకున్నాం. మెయిన్గా డైరెక్టర్ గారు అనసూయకి ఏం చెప్పి ఒప్పించారు, ఏంటి ఆమె రియాక్షన్ ఏంటి రోల్ చేయాలి? యాక్చువల్గా నేను జబర్దస్త్లో రైటర్గా వర్క్ చేశానండి ఫస్ట్. అప్పటి నుంచి నాకు అనసూయ గారు పరిచయం. సరే ఈ క్యారెక్టర్కి ఎవరెవరు అనుకుంటా ఉన్నప్పుడు ప్రసాద్ గారు, కిరణ్ గారు డెసిషన్ తీసుకుని అనసూయ గారు బాగుంటారు అని చెప్పి నన్ను పంపించారు. నేను అనసూయ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పానండి. చెప్తే ఆవిడ కథ విని వెయిట్ చేశారు. అసలు వెయిట్ చేసి నేను చేస్తాను ప్రసాద్ గారు ఇది అని చెప్పింది. నేను ఏ నేరేషన్ విన్నా కూడా ఏడుపు రాదండి, బట్ ఇది ఏడుపు వచ్చింది, నేను చేస్తానండి అంటే. అయ్యో థ్యాంక్ యూ. అంటే కొంచెం ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ కదా చేస్తారా అని అడిగాను. లేదండి ఆల్రెడీ నేను తమిళ్లో ఒకటి చేశాను, బట్ దానికన్నా డిఫరెంట్గా ఉంది, నేను చేస్తానండి. నాకు ఈ పాత్రకి రౌండ్ ఆఫ్ చాలా బాగా నచ్చిందండి, నేను తప్పకుండా చేస్తానండి అని చెప్పారు. నాకు అనసూయ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రాహుల్ రామకృష్ణ గారు అనసూయ గారి మధ్య ఉన్నటువంటి ట్రాక్ని మన ప్రభు గారు చెప్పినట్టుగా మీరు ఎక్కడ దిగజారకుండా చేయటమే కాకుండా సార్ ఒక ముగింపు ఇచ్చారు చూసారా, అది హైలైట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆ 2 క్యారెక్టర్స్ మధ్య ఒక నోబుల్ ఎండ్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. అదే క్రాఫ్ట్స్మెన్షిప్, రైటర్ తాలూకు క్రాఫ్ట్స్మెన్షిప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సేమ్ యాజ్ నిమ్మకాయల ప్రసాద్ గారు ఈ కథలు సెలెక్ట్ చేయడంలో ఆయన బాగా ఎక్స్పీరియన్స్ అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడ బేసు సురేష్ ప్రొడక్షన్స్లో వచ్చింది. అక్కడ కథల్ని బాగా పిండి ఒక దారికి తీసుకొస్తారు. ఆ ఎక్స్పీరియన్స్తో ఆయన బెస్ట్ స్టోరీస్ని సెలెక్ట్ చేస్తూ ఒక ఎమోషన్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకొస్తూ ప్రజల ముందు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇక మా కిరణ్ గారు అంటే వెంకటేశ్వర గారు అబ్బాయి, మా సీనియర్ వాళ్ళ అబ్బాయి, ఆల్మోస్ట్ మన కొలీగ్స్ లాగా. అవును సార్. ఈ సినిమా విషయంలో ఏ దశలో ఇందులో ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఇది పే చేస్తుంది అని మీరు నమ్మిన విషయం ఏంటి? కమర్షియల్ ఎలిమెంట్ కన్నా కూడా అండి మెయిన్ సేమ్ అందరూ ఒకటే చెప్తున్నారు రిపీటెడ్గా, కానీ కథ వినగానే శివ ఏడ్పించేశాడు ఫస్ట్. అంటే నాకు మా ఫాదర్ గుర్తురావటం, నా కూతురు గుర్తురావటం, 2 అలా సింక్ అయిపోయింది అనమాట. సో డిసిషన్ కూడా ఎక్కువసేపు లేదండి, కథ విన్నాం, ఓకే శివ చేద్దాం, ఎలా చేద్దామని తెలియదు కానీ చేద్దాం, ఇంకా అలాగా డిసిషన్ తీసుకొని ముందుకెళ్ళామండి అంతే. దీనికి ఇక మెయిన్ పిల్లర్గా సముద్ర సార్. ఎలా సార్ అసలు ఇలాంటి క్యారెక్టర్ని పొర్ట్రేట్ చేయడానికి మీకున్న అటువంటి గట్స్ ఏంటి అసలు? ఇంతకుముందు చేసిన మీ క్యారెక్టర్స్ తెలుగులో మేము చూడలేదు అలాగా. ఇప్పుడే చెప్తున్నాను తమిళ్లో కొన్ని ఏదో చేశానని. ఇలాగ ఫస్ట్ టైం ఆడియన్స్ ముందు రావడానికి మీకు ఒక ఘర్షణ ఒకటి ఉంటుంది కదా, ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదా నన్ను ఇలాంటి? అలా ఎప్పుడు అనుకోలేదు సార్, మన పని చేసేద్దాం మనం. సార్ సార్ శివకృష్ణ గారు లాస్ట్ అండి. టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆ ధ్రువన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్లో విన్నాం మేము, నాన్న అన్నీ ఇచ్చేవాడిని నాన్న అంటారు కదా దేవుడు ఎందుకు అంటారని మా ఫాదర్ కనెక్ట్ అయ్యారు. నేను నిన్నటి వరకు అమలాపురంలో ఉన్నాను, ఈ సినిమా ప్రివ్యూ వేస్తున్నారని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొచ్చా. ఆ 1000 రూపాయలు అనసూయ గారితో మా రాహుల్ రవి అలా చాలా బాగుంది సినిమా. సముద్రకని గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ సార్. మీరు బ్రో సినిమాలో కూడా ఇలాంటి ఎమోషన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? చూడండి అంటే 2 పెద్ద హీరోలను పెట్టుకున్నారు, మీరు చూడండి. అప్పుడు థ్యాంక్ యూ అండి, అమలాపురం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.